లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ప్రత్యక్షపు గుడారం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం, కాబట్టి పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ప్రత్యక్షపు గుడారం అనగానే దేవుడు తన ప్రజల మధ్య ఉండడానికి, ప్రజలతో ఉండటానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక స్థలం. ఇది దేవుని నిర్ణయం ప్రకారం మాత్రం జరిగినటువంటిది. అంటే మందిరం కట్టక ముందు ప్రత్యక్షపు గుడారాలే ఇక్కడ దేవుని ప్రత్యక్షకు నిదర్శనాలు. దేవునికి మనుషునికి సంబంధించినటువంటి ఒక ప్రత్యక్షతను దేవుడు ఏర్పాటు చేయాలనే నిర్ణయమే ఈ ప్రత్యక్షపు గుడారం. దేవుడు తన మధ్యన నివాసం చేయటానికి ఏర్పాటు చేసుకున్న స్థలం ఇది. ఈ ప్రత్యక్షపు గుడారాలు ఎందుకు అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుడు వీరితో నివసించేటట్టు, ప్రజలతో నివసించటానికి. అందుకే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించాలి అనే వాక్యం ఉంటుంది. ఇక రెండవ కారణం ఏంటంటే యెజ్రెయేలీల మధ్య నివసించి వారికి దేవుడై ఉండటానికి ఒక ప్రత్యక్షతనివ్వటానికి. సో ఈ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజల మధ్య ఉంచటానికే గుడారం. వారి దగ్గర, వారి మధ్య, వారితో నివసించడానికి ఏర్పాటు చేసేది. ఇక ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణం, దాని ప్రణాళిక, దాని రూపకర్త దేవుడే. ఇందులో నరుల యొక్క ఆలోచన ఎంత మాత్రమో లేదు, చేర్చబడలేదు. అందుకే వాక్యం చెప్తుంది, నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించాలి అని. ఇక ప్రత్యక్షపు గుడారము పరలోక మందలి నమూనాను పోలి ఉంటుంది. ఇక పనివారిని దేవుడు తన ఆత్మతో అభిషేకించి జ్ఞానమును దయచేశాడు. సో ప్రత్యక్షపు గుడారం కట్టడం అంటే సాధారణమైన గుడారాలు, ఇల్లులు కట్టేటువంటి వారితో కట్టించలా. సో దీనికి ప్రత్యేకంగా పనివారిని దేవుడు తన ఆత్మతో అభిషేకించి జ్ఞానాన్ని దయచేశాడని వాక్యంలో చూస్తాం. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ప్రత్యక్షపు గుడారం ద్వారా పాత నిబంధన భక్తులకు, ప్రజలకు సువార్తను ప్రకటించారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది హెబ్రీ పత్రిక యోహాను సువార్తలో చూస్తే మనకు అర్థమవుతుంది. వారికి ప్రకటించబడినట్లు మనకు సువార్త ప్రకటించబడిన అనే వాక్యం ఉంటుంది. వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రణాళిక యేసుక్రీస్తునందు అంటే దేవుడు బయలుపరిచినటువంటి, ఉద్దేశించినటువంటి విమోచన, రక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. అలాగే ప్రత్యక్షపు గుడారము ద్వారా దేవుడు ప్రజలు తనతో ఎలాగ సంబంధం కలిగి ఉండాలో చెప్పారు, సూచించారు. ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క ఉద్దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు ఛాయారూపమై ఉంటాయి. ఆ ఛాయా ఉద్దేశాలు అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి. ప్రజలు దేవునితో నిత్యముగా నివాసం కలిగి ఉంచడానికి, జీవించడానికి అవసరమైనటువంటి సూత్రాలు, అవసరమైనటువంటి నియమాలన్నీ కూడా ప్రత్యక్షపు గుడారం నందు దేవుడు పొందుపరిచాడు. ప్రత్యక్షపు గుడారం నందు అర్పించినటువంటి బలులన్నీ కూడా తన ప్రజలకు ఒక రక్షకుని యొక్క ఆవశ్యకతను తెలియచేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ బలుల యొక్క సాదృశ్యాన్ని బట్టి వారు దేవుణ్ణి గుర్తించాలంటే క్రీస్తును గుర్తించాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రణాళికలు ప్రజల యొక్క ఐగుప్తు దాస్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవ్వబడ్డాయి. సొలొమోను దేవాలయ నిర్మాణం జరిగే వరకు, కట్టేంత వరకు కూడా ప్రజలు ఈ గుడారం నందే ఆరాధించారు. ప్రజలతో దేవుడు ఈ ప్రత్యక్షపు గుడారాల ద్వారానే ఉండేవాడు. ఈ ప్రత్యక్షపు గుడారం వారి మధ్య నివసించటం, ప్రజల మధ్య నివసించటం అంటే అన్ని గోత్రములకు సంబంధించి, అన్ని మనుషులకు సంబంధించి ఈ విధమైన పరిస్థితిని, ఐక్యతను గుర్తు చేసే మధ్యన ఏర్పాటు చేయబడింది. ప్రత్యక్ష గుడారానికి తూర్పున ఇస్సాకారు, యూదా, జెబులూన్ గోత్రాలు ఉండేవి. పడమరన మాత్రం మనస్సే, ఎఫ్రాయిము, బెంజమిన్ గోత్రాలు ఉంటాయి. ఉత్తరాన అషేరు, దాను, నఫ్తాలి గోత్రాలు ఉంటాయి. దక్షిణాన గాదు, రూబేను, సియోను గోత్రముల వారు నివాసం చేశారు. ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క వస్తువులు మోసేటువంటి మొర్రారీయులు ఉత్తరాన, గెర్షోనీయులు పడమరన, కహాతీయులు దక్షిణాన, యాజకులేమో తూర్పు భాగాన తమ నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుని నివసించేవారు. ఈ కహాతీయులు గుడారంలోని అతి పరిశుద్ధ వస్తువులను కర్రలతో సహాయంతో మోసేటువంటి వారు. సో సంఖ్యాకాండంలో చూస్తే వీరి యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తాం. ఇక గెర్షనీయులు అంటే ఎవరు అంటే గెర్షనీయులు తెరలను మోసేటువంటి వారు. ఈ ప్రత్యక్షపు గుడారముల యొక్క తెరల గురించి, ఆ ప్రత్యేకతల గురించి మనం చూస్తాం. ఆ తెరలు మోసేటువంటి వారే ఈ గెర్షోనీయులు. సో మొరారీలు పలకలను, దిమ్మలను, వాటి బరువులను మోసేటువంటి వారుగా మనకు కనబడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, ఒక్కొక్క బాధ్యత కలిగినటువంటి ప్రతి వారిని కూడా ఇక్కడ వాడుకోవడం మనం చూస్తాం. అందుకే ప్రత్యేకత, ఒక్కొక్కరి పని ఒక్కొక్కరికి ప్రత్యేకతగా ఉంటుంది. ఇక ప్రత్యక్ష గుడారానికి మన వాక్యం ముందు చాలా పేర్లు ఉన్నాయి. దేవుని గుడారం అని పిలువబడుతుంది. ఇక సాక్ష్యపు గుడారం అని పిలువబడుతుంది. షిలోహు మందిరం అని పిలువబడుతుంది. యెహోవా మందిరం అని కూడా పిలువబడుతుంది. సో ఈ విధంగా ప్రత్యక్షపు గుడారాలకు పేర్లు ఉంటాయి. ఈ ప్రత్యక్షపు గుడారం గురించి సుమారు 50 అధ్యాయాలు ఉన్నాయి. నిర్గమాకాండంలోనే 13 అధ్యాయాలు, లేవీకాండంలో 18 అధ్యాయాలు, సంఖ్యాకాండంలో 13 అధ్యాయాలు, ద్వితీయోపదేశ కాండంలో 2 అధ్యాయాలు, హెబ్రీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఈ ప్రత్యక్షపు గుడారం గురించి వివరించే అధ్యాయాలను మనం చూస్తాం.
ఈ ప్రత్యక్షపు గుడార నిర్మాణంలోని సూత్రాలు, నియమాలు పాటించిన వారందరూ దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉంటారు. అందులో దేవుని నియమాలను పాటించినటువంటి వారు దేవుని ఉగ్రతకు లోనవుతారు. వారు దేవుని యొక్క విమోచన క్రియను నిర్లక్ష్యం చేసిన వారయ్యారు. ప్రత్యక్షపు గుడారం అరణ్యంలో ఇసుక నేల మీద నిర్మించబడింది. దీన్ని నిలబెట్టడానికి ఏ విధమైన పునాదులు తవ్వలేదు. ఎందుకంటే ఇది తాత్కాలికమైందిగానే దేవుడిచ్చాడు. పునాదులు గల అసలైన పట్టణం మనకు భూమి మీద లేదు, అది పరలోకమందు మాత్రమే ఉందని మనకు తెలియాలి. ఈ దేవుడు తన ప్రజల మధ్య నివాసం చేసేటువంటి దేశం ఇశ్రాయేలు వంటి దేశం ప్రపంచంలో మరి ఒకటి లేదు. అందుకే ఇశ్రాయేలు మీదే అందరూ కూడా ఆసక్తిగా చూస్తారు. మోషే యెహోవాను తెలుసుకోవటానికి సీనాయి పర్వతం మీద 7వసారి ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు మోషేకు కొండ మీద ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రణాళికలు మొత్తం కూడా చూపించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అనే మాట నిర్గమాకాండంలో 39-40 అధ్యాయంలో 17 సార్లు ఉంటుంది. అందుకే అంటే ఈ యొక్క మోషేకి యెహోవా దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాలు మనం చూస్తాం. మోషే దేవుని సూచనలు ఖచ్చితంగా పాటించాడు. ఈ ప్రత్యక్షపు గుడారం కట్టడానికి లేదా నిర్మాణానికి సుమారు 6.5 నెలలు పట్టింది సమయం. అయితే ఇశ్రాయేలీయులు మొదటి నెల 14వ దినమున ఐగుప్తు నుంచి బయలుదేరొచ్చారు. 3వ నెల తర్వాత సీనాయి పర్వతానికి వచ్చారు. మోషే పర్వతం మీద దేవుని దగ్గర దాదాపు 80 రోజులు గడిపాడు. అంటే మరుసటి సంవత్సరం లేదా 2వ సంవత్సరం మరుసటి సంవత్సరం మొదటి నెల మొదటి దినమున ప్రత్యక్షపు గుడారం నిలబెట్టబడి ఉంది. మందిరం అనే మాట ఇక్కడి నుంచే ప్రారంభమైంది. సో మందిరం అనే మాట టబర్నకల్ అంటాం ఇంగ్లీష్లో, ఇక్కడి నుంచే ప్రారంభమైంది. పరిశుద్ధ గ్రంథమందు ఇది సుమారు 328 సార్లు ఉంది. అంటే దీని ప్రాముఖ్యతను చూసుకోవచ్చు. పాత నిబంధనలోనే 302 సార్లు ఉంది. కొత్త నిబంధనలో కేవలం 26 సార్లు మాత్రం ఉంది. మొత్తం 126 అధ్యాయాల్లో దీని గురించి ప్రస్తావించబడింది. 126 అధ్యాయాల్లో ప్రస్తావించబడినటువంటి మాట ఇది. మనం ప్రత్యక్షపు గుడారాన్ని చూసినప్పుడు బయట నుంచి లోపలికి వివరించుకుంటూ వెళ్తాం. కానీ దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని గురించి వివరణ ఇచ్చినప్పుడు లోపల నుంచి బయటికి ఇచ్చారు. ప్రజలు నిర్మాణం చేయడప్పుడు బయట నుంచి లోపలికి వివరించబడింది. నిర్గమకాండంలో వీటి గురించి మనం చూస్తాం. ఇక ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణంలో చాలా ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటి అంటే బంగారము, వెండి, ఇత్తడి. సో బంగారము దైవత్వానికి, పరిశుద్ధతకు సూచనగా ఉంటుంది. వెండి విమోచనకు సూచన, ఇత్తడి తీర్పుకు సూచన, నీలము పరలోక సంబంధమైనటువంటి వాటికి సూచన, ధూమ్రము రాజరికానికి సూచన, రక్తవర్ణం బలికి సూచన, పరిమళ ద్రవ్యం సువాసనకు సూచన, నూనె అభిషేకానికి పరిశుద్ధాత్మకు సూచన, తెల్లని నార పరిశుద్ధతకు నీతికి సూచన, మేక వెంట్రుకలు పాప పరిహార్థ బలికి సూచన, ఎరుపు రంగు పొట్టేళ్ళు తోళ్ళు ప్రాయచిత్త సమాధాన బలికి సూచన, సముద్ర వస్తల తోళ్ళు బయటి రూపమునకు సూచన, తుమ్మకర్ర మానవ స్వభావానికి సూచన. ఈ విధంగా వాడినటువంటి వస్తువులను ఉపయోగించి వాటి సూచనాత్మకమైన విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్షపు గుడారమందు 3 ప్రాముఖ్యమైన విభాగాలు ఉంటాయి. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ప్రత్యక్షపు గుడారం నందు ఈ ముఖ్యమైనటువంటి వస్తువులు కూడా ఉంటాయి. ఆవరణపు దీపస్తంభం, దిమ్మలు, మేకులు, తాళ్ళు, అడ్డుతెరలు, ఆవరణ ద్వారం, బలిపీఠం, గంగాలం, రొట్టె బల్ల, దీపస్తంభం, ధూపవేదిక, నిబంధన మందసం, నిబంధన పలకలు, మోత కర్రలు, పాత్రలు, అభిషేక తైలము, యాజక వస్త్రాలు, మన్నా పాత్ర, చిగురించిన అహరోను కల. ఈ వస్తువులన్నీ ఇక్కడ మనకు కనపడతాయి. అంటే ఒక్కొక్క వస్తువు వెనక ఒక్కొక్క చరిత్ర ఉంటుంది, ఒక్కొక్క అంశం ఉంటుంది. ప్రత్యక్షపు గుడారంలోని వస్తువులు అమరికను మనం గమనించిన ఎడల అవి సిలువ ఆకారంలో అమర్చబడినవిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించును అని హెబ్రీ పత్రికలో చూస్తాం. దేవునికి మానవునికి మధ్య ఉన్న శత్రుత్వము యేసుక్రీస్తు వారు సిలువలో తాను బలియాగంగా అర్పించుకోవడం ద్వారా తొలగిపోయిందని కొలసీ పత్రిక, ఎఫెసీ పత్రికలో చూస్తాం. దేవాలయం అయితే ఒకే చోట ఉండేది, అందరూ అక్కడికి రావాల్సిందే. కానీ ప్రత్యక్షపు గుడారం ఎప్పుడైనా విడదీసి వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళి మరలా అక్కడ కట్టుకునేటువంటి విధంగా చేయబడింది. అందుకే దానికి సంబంధించిన పనివారిని కూడా నిర్ణయించబడింది. ప్రత్యక్షపు గుడారం కట్టడానికి అవసరమైన సామాగ్రి అంతటిని కూడా ప్రజలు ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా తీసుకుని వచ్చారు. ఈ ప్రత్యక్షపు గుడారంలోని మొదటిది ఆవరణం చూద్దాం. ఆవరణము దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఈ ఆవరణం యొక్క ఏర్పాటు ఎలా ఉంటుందంటే ప్రత్యక్షపు గుడారము బయట ప్రపంచం నుంచి వేరు చేయబడినటువంటి సరిహద్దుగా ఉంటుంది. ఈ ఆవరణం చుట్టూ కట్టబడినటువంటి తెరలు కూడా కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. పాపుల మార్గం నుంచి వేరు చేయబడడానికి ఇవి సాదృశ్యాలు. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలకు తెల్లని తెరలు సాదృశ్యంగా ఉంటాయి. స్తంభములు విశ్వాసులకు సూచనలుగా ఉంటాయి.
ఇత్తడి పాపము మీద దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ విధంగా ప్రత్యేకించబడిన తెరలు ఆవరణం చుట్టూ ఉంటాయి. ఈ ఆవరణం యొక్క తెరల ఎత్తు సుమారు 5 మూరలు ఉంటుంది. ఈ 5 మూరలు ఉండటం వలన ఎవరూ కూడా లోపలికి చొరబడ్డానికి వీల్లేదు, తొంగి చూడడానికి వీలు పడదు. అది వల్ల కాదు. లోపలికి వెళ్ళాలంటే ఈ ఆవరణం యొక్క ద్వారము ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఇక ఆవరణ ద్వారం గురించి కూడా చూస్తే ప్రత్యక్షపు గుడారం నందు ఆవరణ ద్వారం తూర్పు వైపున ఉంటుంది. ఈ దిక్కునంతే యూదా తన గుడారం ఏర్పాటు చేసుకున్నాడు. యూదా గోత్రం యొక్క గుర్తు సింహం, దాని నుంచి యూదా గోత్ర సింహం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. సో ఈ ద్వారమున ఎక్కువ రంగులు కలిగినటువంటి తెర 4 స్తంభముల మీద వేలాడదీయబడి ఉంటుంది. ఈ రంగులు ఏంటి అంటే నీలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వానికి గుర్తు, ధూమ్రము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజరికానికి గుర్తు, రక్తవర్ణం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త త్యాగానికి గుర్తు. కాబట్టి ఈ ఆవరణము ద్వారము అనేది యేసుక్రీస్తు వారిని మాత్రం సూచించేది. అందుకే ఈ యోధా గోత్రము నుంచి వచ్చినటువంటి సింహంగా ఆయన చూస్తాం. అంతేకాకుండా కేవలం లోపలికి ప్రవేశించడానికి ఇది మాత్రమే మార్గం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన మాత్రమే మార్గంగా మనం చూస్తాం. ఆవరణం యొక్క తెర నిలవబెట్టడానికి ఉపయోగించినటువంటి 4 స్తంభాలు కనబడతాయి. ఈ 4 స్తంభాలు 4 సువార్తలకు సూచనలుగా ఉంటాయి. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభును రాజుగా పరిచయం చేసింది. మార్కు సువార్త యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచారికంగా పరిచయం చేసింది. లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభు వారిని మనుష్య కుమారునిగా పరిచయం చేసింది. యోహాన్ సువార్త యేసుక్రీస్తు ప్రభు వారిని దైవ కుమారునిగా, దేవుని కుమారునిగా పరిచయం చేసింది. సో ఈ ఆవరణంలోని ఈ ద్వారము ద్వారా తప్ప వేరే మార్గం గుండా ప్రవేశించడానికి లేదు. ఒకవేళ అలా ప్రవేశిస్తే అది మరణ శిక్ష విధించబడుతుంది. ఈ ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. అనేకులు ప్రవేశించడానికి వీలుగా 20 మూరల వెడల్పు కలిగినటువంటి విశాల ద్వారమై ఉంది. కానీ ఆవరణంలో ప్రవేశించడానికి ప్రత్యేకమైన అర్హతలంటూ ఏమీ లేవు. ఎవరైనా వచ్చి రక్షణ పొందవచ్చు. అలాగే యేసుక్రీస్తు వారిలో కూడా ఇవన్నీ వర్తింపచేయవచ్చు. ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళగానే మొదట కనిపించేది ఏంటి అంటే, ప్రత్యక్షపు గుడారంలోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తికి కనిపించే మొదటి వస్తువు, అతి పెద్ద వస్తువు బలిపీఠం. ఈ బలిపీఠం మీద జంతువులను బలిగా అర్పించి వాటి రక్తమును బలిపీఠం యొక్క కొమ్ముల మీద ప్రోక్షించేవారు. ప్రత్యక్షపు గుడారంలోని వస్తువుల్లోకెల్లా ఎక్కువసార్లు ఉపయోగించబడినటువంటి వస్తువు బలిపీఠం. ఈ బలిపీఠం యేసుక్రీస్తు ప్రభువు చేయబోయేటువంటి శిలువ బలియాగానికి ఛాయారూపంగా నిదర్శనంగా ఉంటుంది. రక్తము చిందించబడకుండా పాపములకు పాప క్షమాపణ కలగదు అని ఈ బలిపీఠం మనకు తెలియచేస్తుంది. ఈ బలిపీఠం చుట్టూ ఇత్తడితో చేయబడిన తొడుగు ఒకటి ఉంటుంది. ఇత్తడి దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యం. దహన బలి యొక్క వేడిని ఇత్తడి తట్టుకొని నిలబడినట్లుగా దేవుని యొక్క తీర్పు అనే అగ్నిని యేసయ్య తట్టుకొని మనకు విమోచన కలిగించేవారుగా మనం చూస్తాం. ఇది యెషయా గ్రంథంలో చూస్తాం. ఈ బలిపీఠము చతురస్రాకారంగా చేయబడి అన్ని వైపులా కూడా ఒకే కొలత కలిగి ఉంటుంది. రక్తము ద్వారా మాత్రమే మనకు దేవుని దగ్గరకు చేర్చేటువంటి విషయంగా మనం చూస్తాం. బలిపీఠము చట్రం యొక్క ఎత్తు అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన కరుణాపీఠం యొక్క ఎత్తునకు సమానంగా ఉంటుంది. బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి. ఈ అగ్నితో దీపస్తంభము, ధూప వేదిక వెలిగించేటువంటి వారు. పాత నిబంధన కాలంలో దేవుని దగ్గరకు రావాలి అంటే ఈ బలిపీఠం ఒక్కటే మార్గం. ఇది నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని దగ్గరకు చేర్చుటతో సమానమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గం. బలిపీఠం యొక్క కొమ్ములు బలానికి సూచన. బలిపీఠం మీద బూడిద పాపం యొక్క పూర్తి నాశనమునకు సాదృశ్యంగా ఉంటుంది. ఇది శుద్ధీకరణకు, పవిత్రపరచడానికి సూచనగా ఉంటుంది. బలిపీఠం మీద అగ్ని మొదటిసారి దేవుని చేత మండించబడింది. అగ్ని అనేది దేవుని యొక్క అంగీకారానికి కానీ తిరస్కరణకు కానీ సాధనం. అది పాప క్షమాపణ పొందకుండా లేకుండా ఎవరూ కూడా ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించలేరు. కాబట్టి ఇక్కడ ఇది ముఖ్యం. బలిపీఠం చేయడానికి ఉపయోగించబడిన తుమ్మకర్ర యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవ స్వభావానికి సాదృశ్యంగా ఉంటుంది. ఇక ఇత్తడి బలమునకు సాదృశ్యం. 4 వైపులా ఉన్న బలిపీఠం యొక్క కొమ్ములు కనబడతాయి. ఇది భూమి మీద నలుదిక్కులా ఉన్న ప్రజలను రక్షించడానికి శక్తి కలిగిన వాడు అన్న సత్యాన్ని మనకు తెలియచేయడానికి ఇది సూచికగా ఉంటుంది. బలిపీఠము దగ్గరకు తీసుకువచ్చినటువంటి జంతువులు బలిపీఠం యొక్క కొమ్మునకు తాళ్లతో కట్టేవారు. ఈ ప్రత్యక్షపు గుడారంలో మనకి ఇంకొకటి కనిపిస్తుంది. అది గంగాళం. అద్దము వలె సానబెట్టిన ఇత్తడితో పోతపోయబడినది ఈ గంగాళం. ఇది ప్రత్యక్ష గుడారమునందు శుద్ధీకరణకు ఉపయోగించారు. గంగాళం చేయడానికి కొలతలు దేవుడేమి ఇవ్వలేదు, కానీ దీన్ని బట్టి శుద్ధీకరణకు పరిమితులు లేవు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గంగాళం పునర్జన్మకు, పవిత్రతకు, అనుదిన శుద్ధీకరణకు సాదృశ్యం.
యాజకులు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వారు పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. విశ్వాస జీవితంలో అనుదిన శుద్ధీకరణ అనేది దేవుని వాక్యం ద్వారా జరగాలి. అందుకే దాని నిమిత్తము గంగాళంలోని నీటితో నింపబడింది. చేతులు కడుగుకొనుట అంటే మన యొక్క పరిచర్య పనులను సూచిస్తుంది. కాళ్ళు కడుక్కోవటం అంటే నడతను సూచిస్తుంది. గంగాళంలోని నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటానికి పవిత్ర హృదయం అవసరం. అది కేవలం వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. గంగాళమునకు ఉపయోగించబడిన అద్దము వంటి ఇత్తడి మన ప్రతిరూపాన్ని చూపించే విధంగా ఉంటుంది. అందుకే వాక్యంలో కూడా మనం చూస్తాం, అద్దము వలె మన ప్రతిరూపాన్ని, కార్యాన్ని, మన యొక్క స్వభావాన్ని కూడా వాక్యం చూపిస్తుంది. వాక్యపు వెలుగులో చూసుకొనటం దీనికి సాదృశ్యం. ఇక ప్రత్యక్షపు గుడారంలో తర్వాత అంశం పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణము దాటి లోపలికి వెళ్తే అది పరిశుద్ధ స్థలంగా ఉంటుంది. ఇది యాజకులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. యాజకులు మాత్రమే లోపలికి వెళ్తారు. పరిశుద్ధ స్థలంలో లోపల తెరలు, ఆవరణ ద్వారము ఒకే విధంగా ఉంటాయి. కానీ స్థలము లోపలికి ప్రవేశించే ముందు ఉంచినటువంటి తెర మాత్రం బంగారంతో చేయబడి ఇత్తడి దిమ్మ కలిగినటువంటి 5 స్తంభాల మీద వేలాడదీయబడి ఉంటుంది. సో పరిశుద్ధ స్థలంలో నిలవబెట్టినటువంటి పలుకలు కృప ద్వారా రక్షించబడినటువంటి పాపులకు సాదృశ్యం. వెండి దిమ్మలు యేసుక్రీస్తు రక్తము ద్వారా చేయబడినటువంటి విమోచన యాగానికి సాదృశ్యం. ఈ పలకల చుట్టూ ఉంచినటువంటి కర్రలు విశ్వాసుల మధ్య ఉండవలసిన సంబంధాన్ని సూచించేవిగా చిహ్నాలుగా ఉంటాయి. సో ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలం చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క తెరల గురించి మాట్లాడితే, ఈ పరిశుద్ధ స్థలమును కప్పటానికి, కేవలం ఈ పరిశుద్ధ స్థలంను కప్పటానికే 4 రకాల తెరలను ఉపయోగించేవారు. ఒకటి తెలుపులో, రెండవది నీలములో, మూడవది రక్తవర్ణంలో, నాలుగవది ధూమ్రంలో ఉంటుంది. సో అన్నిటికన్నా లోపల వైపున ఇవ్వబడినటువంటి 4 రంగుల తెర ఉంటుంది. ఈ 4 రంగుల తెర యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసులకు ఇవ్వబడినటువంటి రక్షణ, నీతి, ఇలాంటి విషయాలు తెలియచేస్తుంది. ఈ 4 రంగులు కలిపి క్రీస్తు యొక్క సంపూర్ణతకు అవి సూచనగా ఉంటాయి. ఆ 4 రంగుల్లో ఒకటి తెలుపు. ఈ తెలుపు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతకు సాదృశ్యం. ఇక నీలము క్రీస్తు యొక్క దైవత్వానికి సాదృశ్యంగా ఉంటుంది. రక్తవర్ణం యేసుక్రీస్తు సిలువలో కార్చినటువంటి బలియాగానికి సాదృశ్యంగా ఉంటుంది. ఇక ధూమ్రము యేసుక్రీస్తు యొక్క రాజరికానికి, సత్యానికి సాదృశ్యంగా ఉంటుంది. సో 4 రంగుల తెర ఒకటి కనిపిస్తుంది. ఈ 4 రంగుల ప్రత్యేకతలు ఈ విధంగా ఉంటాయి. ఈ 4 తెరల్లో ఒకటి 4 రంగుల తెర అయితే, రెండవది మేక వెంట్రుకలను కలిగినటువంటి తెర. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పరిహారార్థ బలికి సూచన. ఇక మూడవది ఎరుపు రంగు వేయబడినటువంటి మేక వెంట్రుకలకు కలిగినటువంటి తెర. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి పాపముల నిమిత్తము చెల్లించినటువంటి విమోచన క్రయధనమున తన రక్తమునకు సూచనగా ఉంటుంది. ఇక సముద్ర వస్త్రాల రంగు. ఈ సముద్ర వస్త్రాల రంగు కలిగినటువంటి ఆ తెర, అనగా సముద్ర వస్త్రాల రంగు కలిగినటువంటి ఆ తెర కప్పబడి ఉంటుంది. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వానికి, ఆయన యందు సొగసైనను సురూపమైనను లేదు అనే మాటకు సాదృశ్యంగా ఉంటుంది. ఇక ఈ పరిశుద్ధ స్థలంలో కొన్ని వస్తువులు కూడా ఉంచబడతాయి. పరిశుద్ధ స్థలంలో కనిపించేటువంటి వస్తువుల్లో ఒకటి సముఖపు రొట్టె బల్ల కనపడుతుంది. ఈ బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. ఈ రొట్టెలు ఇజ్రాయేలీలో 12 గోత్రాలకు సూచనగా ఉంటాయి. ఈ రొట్టెలు కేవలం పరిశుద్ధ స్థలములో సేవ చేయు యాజకులకు మాత్రమే ఉంటుంది. యాజకులు మాత్రమే భుజించాలి. బయటి వారు ప్రవేశించడానికి వాటిని తినుటకు అనుమతి ఉండదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము తిని, ఆయన రక్తము త్రాగితేనే మనం నిత్య జీవము గలవారము అవుతాం. ఈ రొట్టె అనేది దేనికి కారణభూతమై ఉంటుంది అంటే, కుటుంబ సభ్యుల మధ్య సహవాసానికి కారణభూతమై ఉంటుంది ఈ రొట్టె. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జీవాహారంగా అర్పించబడ్డారు. సో ఆయన భుజించేటువంటి, శరీరంగా భుజించేటువంటి వారందరూ కూడా కుటుంబ సభ్యులతో సహవాసంలో ఉండేటువంటి వారు. ఇక రొట్టెలు దంచబడినటువంటి మంచి గోధుమ పిండితో చేయాలి. మంచి గోధుమ పిండితో చేయబడినవి. ఇవి యేసుక్రీస్తు వారిలో హెచ్చు తగ్గులు కానీ భేదాలు కానీ లేవు అని తెలియచేసేటంటే దానికి సూచన. ఇక రొట్టెలు ఎక్కడా కూడా పులుపు లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాపము లేని జీవితాన్ని ఇది సూచిస్తుంది. ఈ రొట్టెలు తయారు చేయడానికి మంచి గోధుమలు ఎన్నుకుంటారు. పైగా దంచబడినటువంటి మంచి గోధుమ పిండితోనే తయారు చేస్తారు. ఎక్కడా కూడా దీంట్లో పులుపు రాకూడదు, పులుపు రాదు, పులుపు ఉండదు. ఇకపోతే ఈ రొట్టెల్ని నిప్పుల మీద కాల్చుతారు. ఈ నిప్పుల మీద కాల్చబడటం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలకు సాదృశ్యంగా ఉంటుంది. రొట్టెల పైన ఉంచబడినటువంటి పరిమళ తైలం ఒకటి మనకు కనబడుద్ది. ఈ పరిమళ తైలాన్ని చూస్తే ఇది క్రీస్తు వారి యొక్క సహవాసభరితమైనటువంటి జీవితానికి సాదృశ్యం. ఇక బల్ల ఒకటి ఉంటుంది. ఈ బల్ల తయారీకి ఉపయోగించినటువంటి కర్ర యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవ స్వభావానికి
పైన పూయబడినటువంటి బంగారం అనేది ఆయన యొక్క పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతుంది. సో మనకు ఈ యొక్క సముఖపు రొట్టె బల్ల దగ్గర కనిపించేది బల్ల కనిపిస్తుంది, రొట్టెలు కనబడతాయి, తైలం కనబడుతుంది. సో ఈ విధంగా అవి క్రీస్తు వారికి కూడా సాదృశ్యంగానే మనకు కనబడతాయి. ఇకపోతే ప్రత్యక్షపు గుడారంలో మనకు బాగా కనిపించేది ఏంటి అంటే దీపస్తంభం. ఈ దీపస్తంభం గురించి వాక్యంలో చాలా ప్రాముఖ్యతే ఉంటుంది. అంతేకాకుండా పరిశుద్ధ స్థలంలో వెలుగునిచ్చేది ఇది ఒకటే. పరిశుద్ధ స్థలంలో వెలుగునివ్వటానికి గల ఏకైక సాధనమే ఈ దీపస్తంభం. ఇది క్రీస్తు మాత్రమే మనకు వెలుగు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తుంది. ఈ దీపస్తంభానికి 7 దీపాలు ఉంటాయి. ఈ దీపస్తంభానికి ఉన్నటువంటి 7 దీపాలు ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 7 సంఘాలకు సాదృశ్యంగా ఉంటాయి అని చెప్తారు. మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెలిగించబడిన ప్రకారం మనం ఇప్పుడు లోకంలో ఉన్న వారిని వెలిగించాలి అనేది కూడా ఇది తెలియచేస్తుంది. ఈ దీపస్తంభమునకు కొలతలేమి ఇవ్వబడలేదు. ఇది దేవుని వెలుగునకు పరిమితి లేదు అనేటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. పైగా ఈ దీపస్తంభం పోత పోయబడకుండా చేతితో చేసినటువంటి పనిగా కనబడుతుంది. అది చేతితో చేసినటువంటి పని. ఇది మన విశ్వాస జీవితంలో ఎదుర్కొనబోయే శ్రమలు, శోధనను సహిస్తూ వచ్చేటువంటి వెలుగుగా మనం చూడాలి. సో ఇది కొలతలు లేనటువంటి పోత పోయబడకుండా చేసినటువంటి చేతితో చేసినటువంటి పనిగా మనం చూస్తాం. ఈ దీపస్తంభంలో ఉన్నటువంటి కొమ్ములు కనపడతాయి. ఈ దీపస్తంభంలో ఉన్న కొమ్ములు మనకు కనిపించేవి ఏంటంటే యేసుక్రీస్తుకు మనం అంటుకట్టుబడి ఉండాలి అనే సత్యాన్ని మనకు తెలియచేస్తాయి. ఇక దీపస్తంభం యొక్క దీపాలు వెలిగించడానికి ప్రత్యేకమైన నూనె వాడతారు. వెలిగించడానికి ఉపయోగించే నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటుంది. దీపస్తంభం యొక్క ఆకృతి ప్రతి కాండము కూడా మొగ్గ, పువ్వు, బాదము గల 3 కలశములు కలిగి మధ్యన ప్రకాండానికి 4 కలశాలు ఉంటాయి. దీపస్తంభం యొక్క కలశములోని మొత్తము మొగ్గ, పువ్వు, బాదము కలిపినటువంటి ఎడల అవి 66 వస్తాయి. ఇది దేవుని వాక్యపు వెలుగు యొక్క విశిష్టతను తెలియచేసేది. ప్రతి కాండములో కూడా 3 మొగ్గలు, 3 పువ్వులు, 3 బాదములు కలిపి ఉంటాయి. ఇలా దీపస్తంభం గురించి అనేక విషయాలే మనం చెప్పవచ్చు. ఇకపోతే ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలంలో కనిపించేది ఇంకొకటి ధూపవేదిక. ఈ ధూపవేదిక గురించి మనం పాత నిబంధన గ్రంథాల్లో తరచుగా మనం చూస్తూ ఉంటాం. ధూపవేదిక మనుషులు చేయు ప్రార్థనలకు సాదృశ్యంగా ఉంటుంది. ధూపము వేయటానికి అవసరమైనటువంటి అగ్నిని బలిపీఠం మీద నుంచి తీసుకురావాలి. ఇందులో ఉపయోగించేటువంటి పరిమళ ధూపము ఎంతో ప్రత్యేకమైంది. ఇది మరి ఏ ఇతర అవసరాలకు కూడా వినియోగించకూడదు. కేవలం దేవుని ఆరాధనకు మాత్రమే ఉపయోగించాలి. అందుకే పరిమళ ధూపం ఎంతో ప్రత్యేకమైంది. అంతేకాకుండా ఈ యొక్క ధూపవేదిక చుట్టూ వేసినటువంటి బంగారం ఉంటుంది. ఈ బంగారం జీవ కిరీటానికి సూచనగా ఉంటుంది. ఇది క్రీస్తు ప్రభు యొక్క రాజరికానికి సూచన. ఈ యొక్క సువాస కలిగినటువంటి పరిమళం యేసుక్రీస్తు ప్రభు మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలకు సూచనగా ఉంటుంది. పరిమళ ధూపము చేయటానికి కలపబడినటువంటి పదార్థాలన్నీ కూడా వేరు చేయడానికి, గుర్తుపట్టడానికి వీలు లేనంతగా కలపబడతాయి. ఆ విధంగా కలపాలి. ఉప్పు మన జీవితానికి, లోకానికి కూడా మనం ఇవ్వవలసినటువంటి సాక్ష్యానికి సూచనగా కనబడుద్ది. ధూప వేదికకు ఉన్నటువంటి కొమ్ములు ప్రార్థన యొక్క బలాన్ని సూచించేవిగా ఉంటాయి. ధూపం వేదిక మీద అన్య అగ్ని అనేది అర్పించరాదు. అది మరణానికి దారితీస్తుంది. ఈ విధంగా ధూప వేదిక గురించిన ప్రత్యేకతలు మనం చూస్తాం. ఇక ఆవరణము, పరిశుద్ధ స్థలము అయితే ఇక మరొక ప్రాముఖ్యమైన అంశము, దేవుని ప్రత్యక్షత ఉండే అంశము అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిందే మందసం. దేవుని యొక్క మందసం అనేది ఉంచబడుతుంది. నిబంధన మందసం అంటాం మనం. ఈ నిబంధన మందసం ఉంచబడిన స్థలమే అతి పరిశుద్ధ స్థలంగా పిలుస్తారు. ఈ అతి పరిశుద్ధ స్థలం యొక్క ప్రధాన యాజకునికి తప్ప మిగిలిన వారికి అందరికీ కూడా నిషేధం. అది ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించాలి, ఎవరూ వెళ్ళకూడదు. పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును 4 స్తంభాల మీద వేలాడదీసేటువంటి తెర అనేది వేరుపరుస్తుంది. ఈ తెర మీద ఉన్నటువంటి కేరూబులు దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది అనడానికి సాదృశ్యంగా ఉంటాయి. కేరూబులు దేవదూతలు. నిబంధన మందసం అంటే దేవుని యొక్క తోడు, మానవునితో ఉండేటువంటి తోడది. నిబంధన మందసం దేవునికి, మానవునికి వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా కనబడుద్ది. ఈ యొక్క తెర అనేది అడ్డుగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగం అప్పుడు ఈ యొక్క ఆలయపు తెర చిరిగిపోవడాన్ని మనం చూస్తాం. అంటే అడ్డు తెర చినిగి దేవుని దగ్గరకు వెళ్ళటానికి మనకు ప్రవేశాన్ని కల్పించింది. ఇప్పుడు మనం ధైర్యంగా దేవుని దగ్గరకు వెళ్ళవచ్చు. ఈ నిబంధన మందసం అనేది దేవుని యొక్క దయకు, కృపకు సాదృశ్యం అది.
ఇక నిబంధన మందసంలో ఏముంటాయి అని చూస్తే ఈ మందసం లోపల పెట్టబడినటువంటి 10 ఆజ్ఞల పలకలు కనబడతాయి. ఈ 10 ఆజ్ఞల పలకలు యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడనేటువంటి ప్రతీకను సూచించడానికి అవి ఉంటాయి. నిబంధన మందసంలో ఉండే ఇంకొకటి ఏంటంటే మన్నా పాత్ర. ఈ మన్నా పాత్ర అనేది యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవాహారం అనే సత్యాన్ని తెలియచెప్తాయి. ఇక నిబంధన మందసంలో ఉంచేటువంటి ఇంకొక వస్తువు చిగురించినటువంటి అహరోను కర్ర. ఈ అహరోను కర్ర యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు కలిగిన పునరుద్ధాన జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. మరణించినది సహితము తిరిగి జీవించగలదు అనే సత్యాన్ని మనకు తెలియచేస్తుంది చిగురించేటువంటి ఆ కర్ర. ఈ మందసం, నిబంధన మందసము దేవుని ప్రజలకు ముందుగా నడిచిన వారికి త్రోవ చూపించింది. నిబంధన మందసం ఎప్పుడు కూడా ప్రజల గుడారాల మధ్యన ఏర్పాటు చేయబడింది. నిబంధన మందసం దేవుని ప్రజలకు ఆశీర్వాదాలని, శత్రువులకు కీడును తప్పించింది. దేవుని తోడు వీరి మధ్య ఉండటానికి మందసం ఉంది. సో ఈ విధంగా నిబంధన మందసం గురించి మనం అనేకమైన విషయాలే నేర్చుకోవచ్చు. అయితే ఈ విధంగా ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలము అలాగే ఆవరణం, ఈ విధమైనటువంటి సాక్షాత్కారాన్ని ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం ద్వారా దేవుని ప్రత్యక్షతను చూపించడానికి, మానవులకు దేవునికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి ఈ విధంగా ఉండేది. వీటికి సంబంధించిన ఒక్కొక్క వస్తువు కానీ, వీటికి సంబంధించిన ఒక్కొక్క ప్రదేశం కానీ చాలా ప్రత్యేకతలు కలిగింది. ఒక్కొక్కటి కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, వాటి నుంచి మనం తెలుసుకోవచ్చు. అనేకమైన ప్రత్యేకతలు కలిగింది. ఇవి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రత్యక్షపు గుడారం యొక్క విషయాలు. ఇక మరిన్ని విషయాలు, మరికొన్ని ప్రాముఖ్యమైన అంశాలతో మరొక వీడియోలో మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప, ఉన్నతమైన కాపుదల మనకు సదాకాలం ఉండునుగాక. ఆమేన్.